పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. రేపు దినము జూలై నెల 5వ తారీఖు 2024 శుక్రవారము అమావాస్య. చాలామంది మాకు ఒకరోజు ముందు మీరు అమావాస్య ఉంది అని హెచ్చరిస్తే ఉపవాస ప్రార్థనలు ఇంకా మేము కొంచెం ప్రిపేర్ అవుతాము అని అడిగినారు. అందుకోసము ఇకపైన ఒకరోజు ముందు అమావాస్య ప్రార్థనకి ఒకరోజు ముందు ఈ వీడియోని అందరికీ పంపిస్తాము. ప్రియమైన సహోదరులారా, మనిషికి మనిషి మధ్యలో ఒక ప్రమాణం జరుగుతుందన్నమాట. ఒక ప్రమాణం చేసుకుంటారు. దేవునికి మనిషికి మధ్యలో కూడా ఎన్నో ప్రమాణాలు జరుగుతాయి. దేవుడు కొన్ని వాగ్దానాలు, కొన్ని ప్రమాణాలు ఇస్తాడు. ఒక మనిషికి మనిషి మధ్యలో జరుగుతున్న ఈ ప్రమాణము, ఈ వాగ్దానము, ఒక వ్యక్తి మారినప్పుడు ఇంకొక వ్యక్తి కూడా మారిపోయేది మనము చూస్తున్నాము. కానీ దేవునికి మనిషికి మధ్యలో జరుగుతున్న ఈ ఒప్పందము ఒక ఉడన్బడిక, ఎన్నాటికి మారదు. మనిషి మారినా కూడా దేవుడు చేసిన ఉడంబడిక, ఆ ప్రామిస్లో దేవుడు మారడు. హల్లెలూయా. ఆదికాండములో 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు మనము అబ్రహాము అనే ఒక వ్యక్తి గురించి, ఒక దేవజనుడు గురించి మనము చదువుతున్నాము. ఎన్నో విశ్వాస ప్రకటన చేస్తారు అబ్రహాం. తన ఏకైక కుమారుడైన ఈసాకును బలి అడిగినప్పుడు ధైర్యంగా తీసుకొని బలి ఇచ్చుటకై సిద్ధమవుతున్నాడు అబ్రహాం. తన బంధువుడైన లోతుకి ఒక ఆపత్తి ఎదురైనప్పుడు ధైర్యముగా యుద్ధము చేసి అతని కాపాడుతాడు అబ్రహాం. 75 ఏళ్ళు ఉన్న అబ్రహాంకి ఒక స్వరం వినపడుతుంది, నాయనా బయలుదేరు, ఈ స్థలంలో నుంచి కాదు, నేను కనాన్ వేరే దేశంలో నేను ఆశీర్వదిస్తానని. ధైర్యముగా బయలుదేరతాడు ఎడారి ప్రయాణము చేసిన అబ్రహాం. ప్రియమైన సహోదరులారా, ఇంత విశ్వాస జీవితం ప్రకటించిన అబ్రహాం జీవితంలో కూడా కొన్ని బలహీనతలు మనము గమనిస్తున్నాము. ఆ ఎడారి ప్రయాణము చేస్తున్న అబ్రహాం ఐగుప్తు దేశానికి ప్రవేశం అయ్యేది మనం చూస్తున్నాము. ప్రవేశం అవుతున్నప్పుడు తన భార్యని అబ్రహాము చెల్లెలు అంటాడనమాట. ఒకవేళ ఒక స్త్రీ అందంగా ఉన్నిందంటే ఆ మొగుడిని చంపేస్తారని అబ్రహాంకి ఒక భయం పుట్టుకుంది. నాతో దేవుడు ఉన్నాడు కదా, నా కోసం దేవుడు యుద్ధం చేస్తాడు కదా, నేను ఈ సందర్భంలో ఎందుకు ఒక సందర్భవాదిగా నేను మారిపోవాలి అని దేవుడు అబ్రహాం వచ్చేసి అనుకోలేదు. ధైర్యంగా ఒక అబద్ధం చెప్పేది మనము చూస్తున్నాము. మరలా జెరారు దేశానికి ప్రయాణమైనప్పుడు కూడా ఆ జెరారు రాజు కూడా అబీమెలెకు అట్లే చేస్తాడని చెప్పి అబ్రహాము భయముతో సారాని తన చెల్లెలు అంటాడనమాట, తన సహోదరి చెల్లెలు అంటాడు. ఈ 2 సందర్భాల్లో కూడా ఫరో రాజు, ఐగుప్తులో ఉంటున్న ఫరో రాజు దగ్గర, అబీమెలెకు రాజు దగ్గర కూడా దేవుడు దిగి వచ్చి ఆశీర్వదించేది మనము చూస్తున్నాము. హెచ్చరిక అబ్రహాం ఇవ్వలేదు, భయపడి ఎక్కడో వెళ్ళిపోయినాడు అబ్రహాం అని బైబిల్ సెలవిస్తుంది. నేను భయపడ్డాను అని అబ్రహాం చెప్తున్నాడు ఒక వాక్యంలో. ఐ వాజ్ అఫ్రైడ్, నేను భయపడ్డాను, నేను నా ప్రాణానికి భయపడ్డాను అంటున్నాడు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి ఫరో రాజుకి హెచ్చరిక ఇస్తాడు, జెరారు రాజు అయిన అబీమెలెకు హెచ్చరిక ఇస్తాడు కలలో, నీవు ఎన్నుకున్నది వేరే ఒక్కడు భార్య వదిలేయి. భయపడతాడు అబీమెలెకు. తిరిగి అబ్రహాంకి తన భార్యని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాంకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, నీ గర్భములో నీకు సారాకి ఒక కుమారుడు జన్మిస్తాడు అని. దాన్ని అబ్రహాము ఎంత మాత్రం విశ్వసించాడని మనకి తెలీదు. సారా చెప్తుంది అబ్రహాముతో, నాకు వయసు అయిపోయింది, ఇదిగో హగారు
అనే ఆ స్లేవ్ గర్ల్, ఆ బానిసలో ఉంటున్న ఐగుప్తు బానిస స్త్రీ అయిన హగారుతో ఒక కుమారుడు నాకు కనివ్వు, నేను దానిని పెంచుకుంటాను అంటాడు. అబ్రహాంకి నోరు రాలేదు. నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడైన యెహోవా మనకి సంతానం ఇస్తారు అని అబ్రహాం పలకలేదు. హగారుకు, అబ్రహాంకు ఇష్మాయిల్ అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఎగతాళి చేస్తుంది హగారు ఎవరిని, సారాన్ని. ఎన్నో గొడవలు జరుగుతున్నది మనము గమనిస్తున్నాము. ఎందుకు? అది దేవునికి ఇష్టం లేని ఒక కార్యము, నమ్మకం లేని స్థితిలో జరిగిన ఒక కార్యము. అయినా కూడా దేవుడు అబ్రహాం కుమారుడైన ఇష్మాయిల్ని ఒక గొప్ప జనుడుగా ఆశీర్వదించేది మనము గమనిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో ఉండేటప్పుడు దేవుడు దర్శనమిచ్చి నీకు సారాకి ఒక కుమారుడు జన్మిస్తాడు అని చెప్పినప్పుడు అబ్రహాము నవ్వినాడు. సారాకి ఈ మాట వినిపిస్తూ ఉంది. దేవుళ్ళు దిగి వచ్చి సారాయితో ఈ మాట అంటున్నాడు అబ్రహాంతో, మరలా నేను వచ్చిన సంవత్సరము లోపల నీ భార్య అయిన సారా గర్భవతి అయి కుమారుడిని కంటది. సారాను నవ్వింది. అయ్యో నవ్వినారే అని చెప్పి దేవుడు మారలేదు, అబ్రహాం మారాడు. సారా మారిపోయింది, దేవుడు మారలేదు. ఇచ్చిన వాగ్దాన ప్రకారము గర్భవతి అయి ఇస్సాకుని కనింది. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవిత యాత్రలో ఎన్నో బలహీనతలతో మనం జీవించవచ్చు. విశ్వాస యాత్రలో మనం ఒకవేళ పడిపోయి ఉండొచ్చు. మనం మారినాము, కానీ మనల్ని ఆశీర్వదించిన, మనతో ఒప్పందం చేసుకున్న దేవుడు మారలేదు, మన కోసం కాసుకొని ఉన్నాడు. ఇంత బలహీనతని ప్రకటించిన అబ్రహాము తన జీవిత యాత్రలో విశ్వాసంలో బలపరచబడేది మనం చూస్తున్నాము. ఒక ఏకైక కుమారుడైన ఇస్సాకుని కూడా బలి అడిగినప్పుడు ధైర్యంగా దిగి వెళ్ళి బలి ఇచ్చేకి సిద్ధమైనాడు. మనము కూడా ఈ విశ్వాస జీవితంలో ప్రయాణం అవుతున్నాము. ఈరోజు బలహీన స్థితిలో ఉండొచ్చు, కానీ మనల్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నారు, మనల్ని నడిపించే ఒక దేవుడు ఉన్నాడు. విశ్వాస యాత్రలో విశ్వాసాన్ని ప్రకటించే ఒక నూతనమైన ఒక అబ్రహాముగాను, ఒక సారాగాను మనం మారాలనే ఈ ధ్యానము. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు మేరీమాత ఆశ్రమము కళ్యాణదుర్గంలో రాత్రి ప్రార్థనలు, ఆరాధనలు ఉన్నాయి. ఈ ప్రార్థనకి రండి. ఇళ్లలోనే మేము ప్రార్థన చేసుకుంటామనేది ఎంత మాత్రము దేవుడు ఆశీర్వదిస్తాడని తెలియదు. ఒక మందిరానికి ఒక ఆశీర్వాదం ఉంది. హన్నా ఎల్కానా పెంతడకడ లేచి ఏలి అనే ప్రవర్త దగ్గర ప్రార్థన అడిగినప్పుడు ఆ గర్భము ఆశీర్వదించబడినది. చర్చు, ఒక మందిరానికి ఒక విలువ ఉంది. ఈ మందిరంలో చేరుకోండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా, ఆమేన్.